అందరికీ నమస్తే అండి. హార్టీ వెల్కమ్ టు శ్రీదేవి సిరులు. చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. నేను అంటే నా జీవితంలో ఒక అత్యద్భుతమైన వీడియో నేను ఈరోజు చేస్తున్నాను. కాబట్టి ఏం వీడియో అంటారా, ఇక్కడ వరంగల్ డిస్టిక్ మట్టెవాడ అనే ప్రాంతంలో లక్షలాది మందికి ఆయుర్వేదంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పాములపర్తి రామారావు గారు, అంటే మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి అన్నయ్య కుమారుడు, వారి ఇంటి దగ్గర మనం ఉన్నాము. వారు నాకు ఇంటర్వ్యూ తీసుకోవడానికి అవకాశం ఇవ్వడమే మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో ఒకటి ఏంటంటే, వారి అభిమానం ఎంత ఉంది అని అంటే, వారి కోసం ప్రజాభిమానులు ఇక్కడ ఒక కాంస్య విగ్రహమే పెట్టించారు. ఇంకా లోపలికి వెళ్తే ఎన్నో విషయాలు ఉంటాయి. అంటే వీరి ఆల్రెడీ ప్రపంచానికి తెలిసింది, కానీ మన ఛానల్లో కూడా, నా చుట్టూన్న సొసైటీలో కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. మీరు కూడా ప్రతి ఒక్కరి దేశ విదేశాలకు కూడా మీరు ఎక్కడెక్కడ ఉన్నా రావాలి, ఇలాంటి వైద్య సేవలు అందుకోవాలి. కాబట్టి అది ఈ ఛానల్లో వారి గురించి మనం చేయడం జరిగింది. మనం లోపలికి వెళ్దాం, సార్తో మాట్లాడదాం, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం, ఏం చెప్తారో విందాం. అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నా లైఫ్లోనే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటే ఏంటి అనేది నేను చాలాసార్లు అనుకునేదాన్ని. ఇదే అనుకుంటా అచీవ్మెంట్. అచిర కాలంలోనే ఒక మహానుభావుని కలుసుకునే సమయం నాకు ఇవ్వడం అనేది ఇంతకంటే అంటే భగవంతుని కృప సంపూర్ణంగా నా పైన ఉంది, అమ్మవారి ఉపాసకురాలు కాబట్టి ఉంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేమీ లేదు. వైద్యో నారాయణో హరిహి అన్నారు. మన భారతదేశంలో సనాతన భారతీయ హిందూ సంస్కృతిలో వైద్యం, ఆయుర్వేద వైద్యానికి పెద్ద పీఠ వేసిందనమాట మన శాస్త్రం. అలాంటిది ఆ వైద్యానికి అధిదేవుడు ధన్వంతరి, సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ అన్నమాట. ఈ వీరిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి మహానుభావులు సమాజంలో మనకు ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. ఆ ఆయుర్వేద వైద్యం ఎట్లా, వారు ఏ స్ఫూర్తితో ఈ వైద్యాన్ని తీసుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు కాస్ట్లీ మెడిసిన్, కాస్ట్లీ కార్పొరేట్ హాస్పిటల్స్ డబ్బులు వదులుకుంటున్నారు, ప్రాణాలు వదులుకుంటున్నారు వెళ్ళి. మరి ఇలాంటి కాంపిటీషన్లో అంటే నిజంగా చెప్పాలంటే సార్ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. సార్ వారి ఇంటి ముందు కూడా ఒక కాంస్య విగ్రహం కూడా ఉంది. మరి ఇంత సేవాభావం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, మనం కొంచెం లోతుల్లోకి మనం ఆలోచిస్తే ఎంతో కష్టపడితే కానీ అంటే వారి ఆశయ సాధనకు ఇదైతేనే నేను రీచ్ కాగలుగుతాను, సమాజానికి ఇలానే నేను వైద్య సేవలు అందివ్వగలుగుతానని ఒక ఆశయానికి కట్టుబడి ఉండడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది ఇప్పుడున్న ఈ కమర్షియల్ ప్రపంచంలో. కాబట్టి వారినే నేను ఎక్కువ విసిగించకుండా, వారి ద్వారా వారు ఎక్కడి నుండి ఏం చేశారు, మూలాలని ఎవరి స్ఫూర్తితోని ఈ వైద్యాన్ని స్వీకరించారు, ఏ వ్యాధులకు వారు ఈ సత్వరంగా ఉపశమనం కలిగిస్తున్నారు. అందులో నేను కూడా పేషెంట్నే. నేను కూడా సత్వరంగా ఉపశమనం కలిగిన తర్వాత సార్ని అడిగాను, నాకు పర్మిషన్ ఇచ్చారు. సార్తో మొదలు పెడదామండి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం సార్. ముందుగా మీకు నా పాదాభివందనాలు. ఎందుకనంటే ఎందుకంటే ఫస్ట్ టైం నేను మీ వీడియో చూశాను సార్. నేను మీ వీడియో చూసిన తర్వాత మీరు మాట్లాడారు అందులో ఏ వ్యాధులకు మీరు ఎట్లా ఇస్తున్నారు, ఎట్లా అవసరం చూసిన తర్వాత నాకు వెంటనే అప్పటికి నాకు ఒక 1 month నుండి సర్వైకల్ అని చెప్పారు. కూర్చుంటే, నిలబడితే, వంగితే, తిప్పడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. మీ వీడియో చూసిన తర్వాత నేను సెకండ్ ఆప్షన్ పెట్టుకోలేదు సార్. ఎందుకో తెలియదు, ఒక 6th సెన్స్ అనమాట. డెఫినెట్గా నాకు మీ దగ్గర తగ్గిపోతుంది అని ఎంతోమంది నన్ను అంటున్నారు. 1.5 month పీరియడ్లో ఇంట్లో కూడా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, బెడ్ రెస్ట్ అంటే ఫస్ట్ కొంచెం ఉపశమనం కోసం నేను వెళ్ళినాను కానీ నాకు ఏమైపోయిందంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పారు సార్. ఇన్నిట్లో కూడా నాకు ఎప్పుడు మీ మీద ఆలోచన, ఎందుకంటే మీ అపాయింట్మెంట్ దొరకడం అనేది చాలా చాలా కష్టం అవుతుంది. సో ఎట్లా తీసుకోవాలి ఏంటి అని అంటే భగవంతుడు ఒక మార్గం చూపించడం మాకు. ఆ మార్గం ద్వారా మీ దగ్గరికి వచ్చాము. మేము రాగానే మీరు నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రొసీజర్ కనీసము 1/2 నిమిషం కూడా లేదనుకుంటాను. 1/2 నిమిషం కూడా లేదు. తర్వాత ఇంకొక 1/2 నిమిషం మిమ్మల్ని నేను నాకు ఇంటర్వ్యూకి పర్మిషన్ ఇవ్వమని అడిగాను. ఇంతే, మనం నిమిషమే కలుసుకున్నాం. తర్వాత ఇప్పుడే మళ్ళీ సెకండ్ టైం సార్ని కలుసుకోవడం అంటే నాకు నిజంగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. బాడీలో ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి సార్. నిజంగా చెప్పాలంటే ఒక మామూలు మధ్యతరగతి గృహిణిని నేను, నాకు భగవంతుడు ఇచ్చిన విద్య ద్వారా వచ్చిన విజ్ఞానంతో నా ఛానల్ ఒక ఆరోగ్యకరమైన ఛానల్. నేను ఉన్నా లేకున్నా నా ఫ్యామిలీ మెంబర్స్, నా చుట్టూన్న సొసైటీ నా వీడియోస్ చూడాలని చెప్పేసి ఒక మనస్ఫూర్తిగా మీరు ఒక ఆశయం ఎట్లా పెట్టుకున్నారో అదే ఆశయంతో నేను ముందుకెళ్తున్నాను. అందులో ఇది నాకు ఇంకా చెప్పరా సార్, దీనికి ఏమైనా పేరు పెట్టాలంటే మీరే పెట్టాలి. మరొక్కసారి పాదాభివందనాలతోని మీరు ఇంకా చెప్పండి సార్, ఇది ఎట్లా స్టార్ట్ అయింది మీ ప్రయాణం?
విష్ణురూపాయ విద్మహే మహావైద్యాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణః నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తనే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయ కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవి నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్న కొన్ని శ్లోకాలు. నేను వరంగల్లోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మహబూబాయ హై స్కూల్ ప్రస్తుతం లేదు, దాంట్లో 6 నుంచి 10 వరకు చదివా. ప్రభుత్వ జూనియర్ కళాశాల హన్మకొండలో ఇంటర్మీడియట్ బైపీసీ చేశా. 75లో అది అయిపోయింది. 81 to 77 to 81 వరకు వరంగల్ ఆయుర్వేద కళాశాలలోనే బిఏఎంఎస్ డిగ్రీ చేశా. ఆ హౌస్ సర్జన్సీ అంతా అయ్యాక కేరళకి వెళ్ళి ఇక్కడ ఎండి 3 సంవత్సరాలు నేత్ర వైద్య శాస్త్రంలో పట్టా పొందాను. తర్వాత కోయంబత్తూరులో 1 సంవత్సరం ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఆ కాలంలో ముఖ్యమంత్రి మండలానికి ఒక ఆయుర్వేద డిస్పెన్సరీ పెడుతూ దినసరి వేతన వైద్యంపై రోజుకి 75 రూపాయలు చొప్పున, అది గ్రామీణ గిరిజన ప్రాంతం కాబట్టి అక్కడ ఉద్యోగం చేయడం కోసం అప్లై చేసుకుంటే నాకు ఉద్యోగం చిక్కింది. 87లో వెళ్ళి అక్కడ చేరాను. అప్పుడు ఆ చర్ల గ్రామం, అది చర్ల దగ్గర ఆరుకొత్తగూడెం అనే ఒక గ్రామం, కుగ్రామం. కరెంటు లేదు, రోడ్లు లేవు, అన్ని గుడిసెలే. ఒక పెంకుటిల్లు దొరికింది నా పుణ్యాన. అందులో ఉంటూ ఆసుపత్రులు ప్రభుత్వ వైద్య డిస్పెన్సరీ స్టార్ట్ చేశాం. 87 నుంచి 93 వరకు 7 ఏళ్ళు ఆ శ్రీరాముల వారు వనవాసం చేసినట్టు సతీ సమేతంగా అక్కడికి వెళ్ళి 7 సంవత్సరాలు ఉన్నాం. ఆ తర్వాత అదే దినసరి వేతన వైద్యుడిగా ఎండి చదివాను కాబట్టి వరంగల్లో ఒక లెక్చరర్ పోస్టు ఖాళీ ఉందని తెలిసి అప్లై చేసుకుంటే పాత వృత్తిని వదిలిపెడితేనే నీకు ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. సో ఆ వృత్తిని వదిలేసి, అంటే ఆ సర్వీస్ని వదిలి వచ్చి చేరాం. తర్వాత సుప్రీంకోర్టు పుణ్యమాని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయబట్టే 93లో లెక్చరర్గా రెగ్యులర్ అయిపోయాను. పాత సర్వీస్ ఒక 4 ఏళ్ళు మాత్రం కలిసింది. అలా మొదలుపెట్టి అదే కళాశాలలో లెక్చరర్గా నుంచి ఉప ఆచార్యుడిగా, అంటే వైస్ ప్రొఫెసర్గా, ఆ తర్వాత ప్రొఫెసర్గా, ఆ తర్వాత వైస్ ప్రిన్సిపల్గా అంచెలంచెలుగా ఎదుగుతూ హైదరాబాద్లో నా వృత్తిరీత్యా 2006 నుంచి 2008 వరకు అక్కడి పీజీ స్కాలర్స్కి బోధించడానికి కూడా వెళ్ళి మళ్ళీ వరంగల్కి ఉప ప్రిన్సిపల్గా వచ్చి చివరికి వైస్ ప్రిన్సిపల్గా 2016లో రిటైర్ అయ్యాను. ఇది నా వృత్తికి సంబంధించిన చిన్న వృత్తాంతం, ప్రయాణం. ఇక నేను చదువుకున్నది నేత్ర వైద్య శాస్త్రంలో. అంటే మా ఆయుర్వేదంలోని గొప్పతనం ఏంటంటే ఎట్ ప్రజెంట్ ఎల్వి ప్రసాద్, శంకర ఐ హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, సూపర్ స్పెషాలిటీస్లో ఇప్పటికీ తగ్గని కంటి నరాలకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిక్ రెటినోపతి అని, రెటినైటిస్ పిగమెంటోజా అని, రెటినల్ డిటాచ్మెంట్ అని, ఆప్టిక్ నర్వ్ అని, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. వాటికి మా ఆయుర్వేదంలో చికిత్సలు ఉన్నాయి. అవి నేను చేస్తూ హైదరాబాద్లో 2 ఏళ్ళు పీజీ స్కాలర్స్కి టీచ్ చేశాను. అయితే అనుకోకుండా అకస్మాత్తుగా మా ఆయుర్వేద కళాశాలలో లెక్చరర్గా చేరినప్పటి నుండి టీచింగ్ చేస్తూ ఒక సంస్కృతం తప్ప ఉన్న అన్ని సబ్జెక్టులు ప్రిన్సిపల్ గారు నాతో చెప్పించేవారు, నేను చెప్పేవాడిని. అలా టీచింగ్ చేయటం వల్ల నా అదృష్టం ఏంటో కానీ అప్పటి మా వాకాటి కరుణ కలెక్టర్ గారు ఒకరోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజు, అంకుల్ మీరు తొందరగా రండి అంబేద్కర్ భవన్కి అన్నారు. ఎందుకమ్మా మీకు రావాలి అవార్డు? నేను ఉపాధ్యాయుని కాదమ్మా, ప్రొఫెసర్ని అన్నా. లేదు రావాల్సిందని నాకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇచ్చింది. షీ రికగ్నైజ్డ్ మై సర్వీసెస్, గవర్నమెంట్ చేసిన ఫస్ట్ రికగ్నిషన్. ఆ తర్వాత అనుకోకుండా ఒకసారి హాస్పిటల్లో వర్క్ చేస్తూ, మేము ఆ సర్వీస్ ఎలా ఉంటుందంటే 9 to 12 హాస్పిటల్లో, 1 to 4 కాలేజీలో పనిచేయటం. అయితే 9 to 12 కాలేజీలో టీచింగ్ చేస్తూ ఐ డిసీజెస్ ట్రీట్ చేస్తూ, క్షారసూత్రాన్ని మేము పైల్స్ ఫిస్టాస్ అనే జబ్బులకు ట్రీట్మెంట్ చేస్తాం, అది కూడా చేసేవాడిని. ఇతను ఎందులో ప్రతి దాంట్లో వేలు పెడతానని మా కోలీగ్స్ విసుక్కునేవారు.
అలా చేస్తూ చేస్తూ ఒకసారి ఎందుకో నడుము నొప్పి అని ఒక పేషెంట్ వస్తే ఇలా అన్నా, అది పూర్వజన్మ సుకృతమో అదృష్టమో యాదృచ్ఛికమో అనుకోకుండా జరిగింది, యాక్సిడెంటల్గా ఆ డిస్క్ దాని ప్లేస్కి వెళ్ళిపోయింది. 2-3 సార్లు అనేక మెడ దగ్గర డిస్క్ని దొరికించా, దాన్ని లోపలికి నెట్టడం జరిగింది. తర్వాత ఫ్రూజన్ షోల్డర్, అది పైకి లేవడం. ఇలా అనుకోకుండా అకస్మాత్తుగా లేదా యాదృచ్ఛికంగా నేను కనుక్కున్న ఈ టెక్నిక్స్ చేయటం మొదలుపెట్టాను. తో నా కోలీగ్స్ నా మీద ఫిర్యాదులు, ఇతను చదువుకున్నది వైద్య శాస్త్రం. అప్పటికి నా దగ్గరికి 100 మందికి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే మొత్తం పేషెంట్లలో 75% నా ముందే ఉండేవారు. దాంతో జలసీతో మా కోలీగ్స్ అంతా కమిషనర్ దగ్గరికి కంప్లైంట్. వారు వచ్చి నువ్వు చదివింది ఏంటి ఐస్, మరి ఏం చేస్తున్నావు, అవన్నీ ఇంటి దగ్గర చేసుకో, ఇక్కడ ఐఏ చేయి. సరే మంచిది అంటే పేషెంట్లు కమిషనర్ తోటి గొడవ. మేము సిద్దిపేట నుంచి వచ్చాం, లేకుంటే ఆంధ్ర నుండి వచ్చాం, చాలా చాలా ప్లేస్ నుంచి వచ్చాం, మీరు చేయొద్దంటే ఇట్లా మీరు చేయండి అని కమిషనర్తో గొడవ. ఇక ఐఏఎస్ ఆయన సరే కానీ అన్నాడు. అలా రిటైర్ అయ్యాక నేను 2003లో ఈ టెక్నిక్ కనుక్కున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 7-8 లక్షలకు పైచీలకు బాగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే నాకు ఆత్మసంతృప్తి. ఇక పెద్ద సినిమా యాక్టర్లు, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, వేరే రాష్ట్రాలలోని రాజకీయ నాయకులు, ఇలా ఎవరెవరికో యూట్యూబ్ల ద్వారా తెలిసి నా దగ్గరికి రావటం బాగవటం జరుగుతూ పోతుంది. అయితే నన్ను అందరు అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు మీరు ఉచితంగా చేస్తున్నారు? ఈ ప్రస్తుత కమర్షియల్ యుగంలో ముట్టుకుంటేనే 500 తీసుకునే కాలంలో మీరు ఎందుకు ఫ్రీగా చేస్తున్నారు అని అడిగితే నేను వాళ్ళందరికీ చెప్పిన సమాధానమే మీ ఛానల్ కూడా చెప్తున్నాను. మా ఆయుర్వేదంలో ఫస్ట్ ఇయర్ సంస్కృతంలో మంచి సూక్తులు చెప్తారు, సుభాషితాలు అంటారు వాటిని. అందులో నాకు నచ్చింది ఆ శ్లోకం చదివి అర్థం చెప్తే బాగుంటుంది. చెప్పండి సార్, చెప్పండి. నత్వహం కామయేత్ రాజ్యం న స్వర్గం న పునర్భవం కామయేత్ ఆర్తితప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. దీని అర్థం ఏంటంటే, ఒక మహర్షి తపస్సు చేసి 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 100 సంవత్సరాలు చేశాక పరమాత్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అంటే ఈ శ్లోకం చదువుతాడనమాట. అంటే నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షం కూడా వద్దు, నా పునర్భవం అంటే మోక్షం కూడా వద్దు. కావాల్సింది ఏంటంటే బాధతో వచ్చే ప్రాణుల బాధ తగ్గించే శక్తి ఇవ్వు అంటాడు. ఇది కొంచెం నా హార్ట్కి హత్తుకున్నది, అందుకే వచ్చిన వాళ్లకు సేవ చేయటం మొదలుపెట్టాను. నెక్స్ట్ మా నాన్నగారు పాములపర్తి సదాశివరావు గారని ప్రముఖ జర్నలిస్టు, 47 నుండి 55 వరకు అప్పట్లోనే కాకతీయ పత్రిక అనే ఒక వారపత్రిక నడిపారు. కాకతీయ కళా సమితిని వరంగల్లో పెట్టి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనే పివి నరసింహారావు గారు కలిపి నడిపారు ఆ పత్రిక, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు. వారు నేను ఫస్ట్ ఇయర్ బిఎంఎస్ చదువుతున్నప్పుడే ఒకటే చెప్పారు నాకు, నీ దగ్గరికి బాధతో రోగులు వస్తే ముందు వారి బాధ తగ్గించు. అతను అన్న భాషలోనే చెప్పాలంటే, వామ్మో వయ్యో అంటూ రోగి వస్తే పైసలు అడగకరా రాము, ముందు వారి రోగం తగ్గించు. వాడి రోగం తగ్గిన తర్వాత తృణోపమనం ఇస్తే తీసుకో, ఇవ్వలేదనుకో బాధపడకు, నీకు కాస్త భోజనం పెట్టే శక్తి బాగున్నది. అలా నేను చెప్పినట్టు బ్రతికితే నీకు అన్న వస్త్రాలకు లోటు ఉండదురా అన్నాడు. వింటున్నారు కదా? అదే మాట మీద ఈ రోజు వరకు వైద్యం చేస్తున్నాను ఉచితంగా. ఇంతటి మహానుభావులకి మనం ఏం పేరు పెడితే బాగుంటుంది? ఏ పేరు పెట్టేంత శక్తి మనకు లేదు. కానీ సార్ దగ్గరికి ప్రజల మనిషి అనిపించుకున్నారు సార్. మరి అలాంటి మహానుభావుడికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, అంటే ప్రజల మనిషి అనిపించుకోవడంలో చాలా గొప్పతనం ఉంది. ఎంతమంది మహానుభావులు ఇదే మాట చెప్తారు. అవార్డులకు నేను అంత పెద్దగా అది నాకు ఉండదు. కానీ మనలాంటి సామాన్య ప్రజలు తప్పకుండా వారి శ్రమను మనం గుర్తెరగాలి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ తప్పకుండా గుర్తించాలి. ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి, మనం ఎవరెవరియో చూస్తుంటాం కదా అవార్డ్స్. మరి ఇలాంటి మహానుభావులు కూడా వస్తే మన దేశానికి ఒక ఏమంటారు, భరతమాతకి నిజంగానే ఆమెకు నివాళులు అర్పించినట్టు మనం ఉంటుంది. అంటే అలాంటి మహానుభావుల పాదాలు కడిగితే తప్ప మనం ఇంకా వేరే చేసేదేం లేదు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ తప్పకుండా దీనికి స్పందించాలి. ఈ వీడియో అక్కడి దాకా చేరాలి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్,
ఇప్పుడు ఇంతమంది జనాలకు మీరు సేవ చేస్తున్నారు, అన్నీ మీరే చెప్పేశారు. కాకపోతే ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు, నేనే ఉన్నాను అనుకోండి, మీరు విన్నాను, మీ దగ్గరికే రావాలని నాకు ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా సీరియస్గా ఉంటే సివియర్గా ఉన్నానుకోండి, లక్షల మంది పేషెంట్స్ మీ దగ్గర ఉన్నా వాళ్ళని లోపలికి తీసుకెళ్ళవచ్చు, ఎందుకంటే ఎమర్జెన్సీ కాబట్టి. కానీ లోకల్ నుండి అంటే వాళ్ళు మళ్ళీ రావచ్చు మీ దగ్గరికి అపాయింట్మెంట్ కోసం, అక్కడ రాయించుకొని రావచ్చు. నాన్ లోకల్ వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటీ ఉందా సార్? దీనికి నేను ప్రస్తుతం నడుపుతున్నది ఒక అద్దె బిల్డింగ్లో, దాని అద్దె 25,000. నాకు ఒక 2 అసిస్టెంట్స్, వాళ్ళ జీతాలు 4,000. వేరే రిప్రజెంటేటివ్లు కూడా 2-3 నాకు హెల్ప్ చేయడానికి అక్కడికి వస్తుంటారు. ఈ కరోనాకు ముందైతే ఒకటే రోజు 2,500 మంది వరకు మీద పడిపోయేవారు. నేను చేస్తున్న ఈ విద్య నాకు తప్ప ఇంకెవరికి రావట్లా, ఓ సిస్టర్స్కో వాళ్ళకో వీళ్ళకు బెనిఫిట్ కాబట్టి మేమేం చేసాం, ఫస్ట్ ఆన్లైన్ ద్వారా అపాయింట్మెంట్లు ఇవ్వాలని 5-6 ఏళ్ల ముందు నిర్ణయించుకున్నాం. లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి ఓ అమ్మాయిని అపాయింట్మెంట్ చేశాం. ఒక్కటే రోజు అమ్మాయి పనిచేసింది, ఫోన్ కాల్స్ ఎత్తలేక నాకొద్దు స్వామి ఉద్యోగం అని వెళ్ళిపోయింది. సరే, నా ఫోన్ నెంబర్ పెట్టడం లేదని యూట్యూబ్లో కొంతమంది కామెంట్స్ చేస్తే నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. యూట్యూబ్లో ఇవి ఎవరైనా అపాయింట్మెంట్ వాట్సాప్ ద్వారా పర్సనల్ నెంబర్ ఇచ్చి వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అని. అలానే మా అసిస్టెంట్స్ నెంబర్లు కూడా ఇచ్చాను. ఈ 3 నెంబర్లకి ఒకే రోజులో 56,000 మెసేజ్లు వచ్చాయి. అవి చూసుకునే టైం ఎక్కడిది కాబట్టి ఫోన్ నెంబర్ మార్చుకున్నాను నేను తప్పక, ఈ బాధపరించలేక. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఒకసారి రిక్వెస్ట్ చేయటం జరిగింది. అప్పటి కలెక్టర్ గారి ప్రోత్సాహంతో, పేర్లు ఎందుకులేండి, అప్పటి ప్రజానాయకులే వాళ్ళే నా దగ్గరికి వచ్చి, మీరు ఇంత సేవ చేస్తున్నారు, మీకు గవర్నమెంట్తో 2 ఎకరాల స్థలం ఇప్పిస్తాం, ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకోండి అంటే నేను పెట్టుకున్నాను. ఇస్తే మీరు ఇవ్వండి, నేను అడుక్కోను, పేషెంట్ 50 రూపాయలు అడగాని వాడు గవర్నమెంట్ స్థలం పెట్టి అడుగుతామంటే నేను సరే ఒక సంతకం అయితే పెట్టేయండి అన్నారు. పెట్టించారు, వాళ్ళ ప్రయత్నం ఏదో చేశారు, కానీ గవర్నమెంట్ స్థలం అయితే శాంక్షన్ కాలేదు. నా అంబిషన్ ఏముంది, ఒకవేళ గవర్నమెంట్ 6 ఎకరమో స్థలం ఊరవతల్లో ఎక్కడో చోట ఇస్తే అక్కడ చిన్న ఆశ్రమంలా పెట్టి మీరన్న ప్రశ్నకి సమాధానం, దూరం నుండే వచ్చే వాళ్ళ కోసం ఒక అతిథి గృహం లాంటిది కట్టి అందులో మగవాళ్ళు ఉండటానికి చేపలు వేసినా పడుకుంటారు, అటాచ్ టాయిలెట్ బాత్రూమ్ పెట్టి మగవాళ్ళకి వేరే సెపరేట్ గా అటాచ్ ఉంది, ఓ 50 మంచాలు వేసి పడిస్తే దూరం వాళ్ళు అందులో ఉండిపోవచ్చు అనుకున్నారు. కానీ అది నెరవేరలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటి, నా దగ్గరికి దూరం నుండి వచ్చే వాళ్ళంతా కూడా చుట్టుపక్కల ఉన్న లాడ్జ్లలో నిండిపోతున్నారు. డబ్బులున్న వాళ్ళు పెద్ద లాడ్జ్లో, డబ్బులు లేని వాళ్ళు చిన్న లాడ్జ్లో. మా హాస్పిటల్ ముందు కూడా ఒక అతను లాడ్జ్ పెట్టుకున్నాడు, 100-150 పెట్టి వాడదులో 4-5 హోటల్స్ పెట్టుకున్నారు, టీలు అమ్ముకునే వాడు టీలు, ఇలా రకరకాలు. సరే, ఒక వ్యవస్థ, ఒక ఆటో స్టాండే వెలిసింది, తీసుకు రైలు దిగగానే రామారావు గారి దగ్గరక అనటం, ఎక్కించుకొని రావటం, 100 ఏ చోట 300 వాళ్ళు లాక్కోవటం. సరే, ఎవరేలా దోపిడీ చేస్తున్నా, ఎలా సంపాదించుకుంటున్నా, నా వల్ల కొంతమంది బ్రతుకుతున్నారు, అంతవరకు సంతోషం. అయితే మరి దూర ప్రాంతాల వారికి ఇబ్బంది కదా అంటే నేనేం చేసేది, అపాయింట్మెంట్ తీసుకోండి రండి అని చెప్తున్నా. ఈ వరంగల్లో తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి లైన్లో నిలబడి అపాయింట్మెంట్ తీసుకోమనండి, మీకు ఇచ్చిన డేట్కి రండి. నా వయసు రీత్యా ఇప్పుడు నాకు 67 నుండి 68 ఫిబ్రవరిలో వస్తాయి. నా వయసు రీతిగా 200 మందినో 300 మందినో సేవ చేయగలను. ఒకప్పుడు 1000-1500 మందిని కూడా చూసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అంత శక్తి లేదు కనుక రోజుకు 300 మందిని చూస్తాను, ఉదయం సాయంత్రం. ఈ 300 మందిని మరి ఒకేసారి 1000 మంది 2000 మంది మీద పడిపోతే తొక్కిసలాటల్లో ఎవరికైనా కాలు విరగవచ్చు, చెయ్యి విరగవచ్చు. కాబట్టి మా అసిస్టెంట్స్కి చెప్పి ప్రతి నెల 10, 11, 12, 13 తారీఖులలో అందరిని లైన్లో నిలబెట్టి, ఆడవాళ్ళు ఒక లైన్, మగవాళ్ళు ఒక లైన్, అపాయింట్మెంట్లు ఇవ్వండి. అది మార్చిలో కావచ్చు, ఏప్రిల్లో కావచ్చు, మే 25 వరకు ఇచ్చి ఉన్నారు. ఇప్పటికీ రోజుకు 500కో 300 మందికో ఇచ్చారు. ఇక 1 నుంచి 10 వరకు నేను ఉండను వరంగల్లో, బెంగళూరుకి వెళ్తా, అక్కడ ఆశ్రమంలో క్యాంపు పెట్టడానికి. అలానే జార్ఖండ్కి వెళ్ళామన్నా, రాంచీ జార్ఖండ్, అక్కడ బైజనాథ్ టెంపుల్ దర్శనం, అక్కడ భక్తులకు సేవలు. ముంబైకి ఒకసారి వెళ్ళా, ఒకసారి మద్రాస్కి వెళ్ళా, ఒకసారి ఆకివీడు, పిఠాపురం, గుంటూరు, పిడుగురాళ్ళు అనే ఊళ్ళో గుంటూరులో, ఖమ్మంలో ఒక 5 సార్లు, సత్తుపల్లిలో, ఇలా అక్కడి కాస్త వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, సదుపాయం చేసేవాళ్ళు నాకు ఒక లాడ్జ్లో రూమ్ ఇచ్చేసి ఒక హాల్ లాంటిది మాట్లాడి
ఫంక్షన్ హాల్ లాంటిది. అందులో పేషెంట్లందరినీ గ్యాదర్ చేసి నాకు వాళ్ళ మనుషుల్లో 2-3 పెట్టేస్తే అట్లా క్యాంపులు కండక్ట్ చేశాను. పోయిన నెల కూడా క్యాంపు కండక్ట్ చేసి వచ్చా. బెంగళూరులో 300 మందిని చూసా, రాంచీ జార్ఖండ్లో 150 మందిని చూసా. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ వాళ్ళు వచ్చారు అక్కడ ఎక్కువ. ఇక్కడికి వచ్చా 11 నుంచి ఇక్కడ చూస్తుంటా. ప్రతి నెల 11 నుంచి 30 వరంగల్లో నా హాస్పిటల్లో ట్రీట్మెంట్. మరీ విఐపీస్ అయితే ఇంటి దగ్గర ట్రీట్మెంట్. వాళ్ళ లైన్లో విలువైంది కాబట్టి ఒకటి సినిమా యాక్టర్లు కావచ్చు, రాజకీయ అటువంటి వాళ్ళు ముందే ఫోన్ చేస్తే వాళ్ళ టైంకి ఇంటికి వచ్చేస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్. మిగిలిన అందరూ సమానమే, విలువైంది కాబట్టి వాళ్ళకు ఇంటి దగ్గర వైద్యం. అది సాయంకాలం పూట. మిగిలిన వాళ్ళందరికీ 7 గంటల నుంచి 12 వరకు నేను అక్కడ చూస్తాను. ఆ టైంలో 150 మంది కావచ్చు, 200 మంది కావచ్చు. అపాయింట్మెంట్ ఎవరైతే మా వాళ్ళు ఇస్తారో ఆ రిజిస్టర్లో దాని ప్రకారం వాళ్ళు పిలుస్తుంటారు. ట్రీట్మెంట్ తీసుకోవాలి, వెళ్ళాలి. కొందరికి కష్టం కావచ్చు, అందులో అంబులెన్స్లో సడన్గా వస్తారు తెలియకుండా. అలాంటి రిస్క్ కేసెస్కి మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చి చూసేస్తారు. అలా ఎంత అనుకున్నా 10-15 వాళ్ళు అయిపోతారు నా అపాయింట్మెంట్ కాకుండా. ఎక్స్ట్రా సీరియస్ కేసెస్ ఇక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా సిఐ గారి భార్య వస్తుందండి, ఏసీ రండి అని ఇలా విఐపి వీళ్ళు 10 మంది తాకడి తిరిగి 200 అంటుంటే 250 రోజుకు అవుతూనే ఉన్నారు. నాకు శక్తి ఉన్నంత వరకు చేస్తున్నాను. ఒకటి మాత్రం నేను మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఈ డాక్టరు 1 నిమిషంలో వైద్యం చేస్తాడు, మందు వాడాడు, ఏమన్నాడు, వేలుతో ఇలా అంటాడు, తగ్గిపోయింది పో అంటాడు. ఎలా తగ్గుతుంది? అక్కడ లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని జబ్బిది అని అనుకుంటుండొచ్చు, అపోహాలు పడుతుండొచ్చు. ఇలా నొక్కగానే తగ్గిపోతుందా, ఇదేం వైద్యం అని అపహాస్యం చేసే వాళ్ళు ఉండవచ్చు. ఎవరు ఏమనుకున్నా తగ్గిన రోగులే నిదర్శనం. నేను ఇప్పటికి చెప్తున్నా 8 లక్షల మందికి పైగా తగ్గింది. ఇది ఏంటంటే ఆ పరమాత్ముడి దయ వల్ల, నాకు అతనిచ్చిన శక్తి వల్లనే నేను నమ్ముకుంటా. మీకేమైనా అనుమానాలు ఉంటే, ఒకవేళ తగ్గలేదని అనుకోండి, మీకు మళ్ళీ రండి, నేను చెక్ చేస్తాను, తగ్గిందో లేదో చూస్తాను. కానీ ఇతని దగ్గర తగ్గదు వెళ్ళకండి అని నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని కూడా నేను చూసా కొంతమందిని. అది కావాలని కొందరు ప్రోత్సహించేలా పెట్టిస్తున్నారో తెలియదు, చెప్తారు. ఎవరు ఏమనుకున్నా సరే వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, తగ్గుతుంది. వాళ్ళు కాళ్ళు మొక్కుతారో దేవుడు అంటారు. అపాయింట్మెంట్ దొరికిన వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి మేము ముంబై నుంచి ఎంత దూరం వస్తే మీరు అపాయింట్మెంట్ అట్టండి, మేము 2 రోజులు ఆగండి లాడ్జ్లో అంటాం. ఆగలేము, అయితే వెళ్ళండి, మళ్ళీ రండి, టైంకు రండి, వస్తే చేస్తాం. అంటే ఇది 1 మ్యాన్ ఆర్మీ, ఒక్కరిని చేసే పని. ఒకేసారి లక్షల మంది మీద పడితే మీ ట్రీట్మెంట్ ఏమో కానీ నా ట్రీట్మెంట్ అయిపోతుంది. వైద్యో నారాయణో హరి అన్నారు, సరే దానికి ముందు కూడా శ్లోకం ఉంటుంది, అది మీకోసం చెప్తా, మీరు అన్నారు కాబట్టి. శరీరే జర్జరి ఊతే అంటే శరీరము శిథిలమైపోతున్నప్పుడు, వ్యాధిగ్రస్తే కళేవరే అంటే ఈ శరీరము రోగాలతో కూడుకున్నప్పుడు, ఔషధం వైష్ణవీతోయం అంటే ఇచ్చే మందు గంగా, వైద్యో నారాయణో హరి. ఇది ఎందుకు చెప్పానంటే శరీరం జర్జరిపోతే నా వయసు 68 వచ్చేస్తుంది కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని నా సౌకర్యం కోసం నేను రోగులను తగ్గించుకుంటున్నాను తప్ప ఏదో రోగుల మీద కోపంతో కాదు. అసలు న్యాయంగా చూస్తే రోగులు దేవుళ్ళు, దేవతలు, వైద్యుడు పూజారి. మా హాస్పిటల్లో ఒక గుడి. ఇది నా థాట్. నా థాట్ ఏంటంటే వైద్యుడు పూజారి, వైద్యశాల అనేది ఒక ఆలయం. వచ్చే స్త్రీమూర్తులంతా జగదాంబలు, పురుషులంతా పరమేశ్వరులు అని భావించి వైద్యం చేసే వ్యక్తిని నేను. కాబట్టి అపాయింట్మెంట్ దొరకలేదని నన్ను తిట్టుకుంటే నాకేమీ నష్టం ఉండదు. ఏదో ఒక రోజు మళ్ళీ మీరే వస్తారు. ఆపరేషన్ చేయించుకున్నా తగ్గవు ఈ జబ్బులు, విచిత్రం అది. మీరు 5-10 లక్షలు పెట్టి ఖర్చు చేసి ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ 6 నెలలకు, సంవత్సరానికో గ్యారెంటీగా ఎంత ఆధునిక వైద్యుడు నా ముందుకు వచ్చినా చెప్తానమాట, తిరిగి పెడుతుంది జబ్బు, మళ్ళీ వస్తుంది. అప్పుడైనా నా దగ్గరికి రావాల్సింది కదా. కాబట్టి కోపతాపాలు లాంటిది ఏమైనా ఉంటే దయచేసి తగ్గించుకొని చెప్పిన టైంకి రండి, తగ్గకుంటే కొట్టండి, పడతా. అది మీ ద్వారా కొంచెం కుటుంబశకులు ఉంటారు కొంతమంది, వాళ్ళకు హెచ్చరిస్తున్నా. మీరు ఇందాక అన్నారు కదా సార్, నేను పూజారిని, వచ్చే వాళ్ళందరూ దేవతామూర్తులు అన్నారు కదా. ఆ దేవతామూర్తులు కూడా ఒక కోరిక ఉంటుంది, ఏమని అంటే చక్కగా పూజ చేసి అర్చకుడు ఉంటే అక్కడే నెలకొడి ఉంటాడంట దైవం. ఎందుకంటే నేను కూడా మా ఆలయం అర్చకత్వం వారు చేస్తుంటారు కదా, అక్కడ ప్రజలకు అదే చెప్తుంటారు. ఎక్కడైతే అర్చకుడు, మీరే ఇప్పుడు వైద్యో నారాయణ హరికి అన్నారు, మీరు కానీ అర్చకులు కానీ
అందరూ ప్రతి ఒక్కరు అంటే భగవంతుని అంశాలు మీరు చేసే వృత్తిని మీరు ధర్మంగా నిర్వర్తిస్తున్నారు కాబట్టి అప్పుడు అవతార పురుషులకు కూడా తప్పలేదు కదా సార్, అంతే కదా. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు కరెక్ట్. గాంధీజీని తిట్టిన వాళ్ళు ఉన్నారు, బుద్ధుణ్ణి తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆకలి యేసు ప్రభువును తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మరణ శిక్ష కూడా వేశారు, తిట్టి కొరడా దెబ్బలు కొట్టి నన్ను రోగులతో పనిచేయడానికి సంతోషిస్తున్నారు. అంటే ఏ కాలంలోనైనా మంచి చేసే వాళ్ళను విమర్శించే వాళ్ళు ఉంటారన్నది సహజం. అలా అని మనం మంచి చేయకుండా ఉండాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి, ఏది పట్టించుకోవద్దు. ఆల్ కాంప్లిమెంట్స్గా భావించుకోవాలి. ఒకటి కాంప్లిమెంట్స్గా భావించుకొని వైద్యం చేస్తూ పోవాలి. ఎవరిని మనం విమర్శించొద్దు, ఎవరి మీద అసూయపడొద్దు, కోపపడొద్దు, ప్రేమిస్తూ పోవాలి. ఇవాళ తిట్టిపోయాడు, ఏదో రోజు వస్తాడు అని జాలిపడి వదిలేస్తే సరిపోయి, తిట్టాడు కదా మళ్ళీ నా దగ్గరికి వస్తే చూడను అని మనం కోపం పెట్టుకోకూడదు. ఇలా నడుపుతూ పోవటమే మన వృత్తి లక్షణం. ఒకటి మా గురువు గారు చెప్పింది, అంటే బెంగళూరులో ఉంటాడు వినయ్ గురించి అని, నాకు గురువు 35 ఏళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి చెప్పింది ఒకటే, ప్రజలకు లేదా దేశానికి సేవ చేయని వాడు దేవుడికి పూజ చేయడానికి అర్హుడు కాదు అన్నాడు ఒక మాట. హ్యూమానిటీ ఈజ్ బెటర్ దాన్ డివైనిటీ అన్నాడు. దేవుడికి పూజ చేయటం కంటే మనుషులకు పూజ చేయటం అతి ముఖ్యమైనది. దాన్ని మానవ సేవే మాధవ సేవ, మనుషులలో దేవుణ్ణి చూడాలి అన్నాడు. అందుకే నేను రోగులలో చూస్తున్నా, ఇప్పుడు చెప్పింది అదే. ఎప్పుడైతే రోగులలో దేవతను దేవిని చూస్తామో ఇంకా మనకు వాళ్ళ మీద కోపతాపాలన్న ఉండదు. దేవుణ్ణి పూజారి కోపించాడు కదా, సరే వాళ్ళు ఎప్పుడైనా కోపడే దేవుళ్ళు కూడా ఉంటారు. ఒక్కోసారి రుద్రుడికి కూడా కోపం వస్తుంది, మనం కరుణ కలిగినప్పుడు ఆయనే వస్తాడు అనుకుంటే సరిపోయి. ఇలా ఈ 68 ఏళ్ల వరకు నా జీవిత ప్రయాణం సాగింది. ఇక ముందు ఎలా సాగుతుందో ఆ పరమేశ్వరుడి మీద సాగినంత కాలం ఇలా సాగిద్దాం. సాగుతుంది సార్. మీలాంటి మహానుభావులు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులుగా మిమ్మల్ని, అంటే మేము వయసులో మీకంటే చిన్నవారిని, వృత్తిరీత్యా మాత్రం మీకు నిండు మనసుతో ఆశీర్వచనాలు ఇస్తున్నాం మేము. ఎందుకంటే మీలాంటి పెద్దవారు, మీలాంటి మహానుభావులు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, అద్భుతం అనిపిస్తుంది. మీ ఉచిత సేవ అనుకోండి, మీరు పాలించే సమయ పాలన అనుకోండి, ఏదైనా మాట్లాడిన ఇంక కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి సార్. ఇప్పుడు నేను బోర్డు పైన చూశాను హాస్పిటల్లో, అంటే ఇప్పుడు చాలా మందికి ఏమి అవగాహన మీరు చెప్పగానే ఈ ఫింగర్ ట్రీట్మెంట్, మనం జనరల్గా ఇది భారతీయుడు మూవీలో చూస్తాం కదా, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అదే కదా. అప్పుడు చాలా మందికి నాకు అవగాహన ఉంది, మీ ట్రీట్మెంట్ మీద అవగాహన ఉంది, 100% కాన్ఫిడెంట్గా వస్తున్నారు, అట్లా నేను చూశాను. అయితే ఇదే కాకుండా బోర్డు పైన మీకు ఇంకా చాలా వ్యాధులకి, గ్యాస్ట్రిక్ అనుకోండి, అసిడిటీ అనుకోండి, డయాబెటీస్, తర్వాత థైరాయిడ్, ఇంకా చాలా వ్యాధులు ఉన్నాయి. ఈ అన్నింటికి అంటే ఇంకా మీరు చెప్పండి సార్. వీడియో ఒకటి చెప్తాను, చాలా మంచిగా అడిగారు, సంతానోత్పత్తి మంచిగా అడిగారు. ప్రస్తుతం మన వరంగల్ సిటీలో ఒక 100 రోగాలు వస్తున్నాయి అనుకుందాం ప్రజలందరికీ. ఆ 100 రోగాలలో ఒక 30 రోగాలు అక్యూట్ ఎమర్జెన్సీ రోగాలు, రోడ్ యాక్సిడెంట్స్, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, అటువంటి వాటికి మా ఆయుర్వేదం ఎవరు ఏమీ చేయలేరు. ఒకటి ప్రసూతులు, చిన్నపిల్లలకు వైద్యం చేయటం అన్నది కొంచెం కేర్ఫుల్. చంటి పిల్లల వైద్యం, గైనకాలజీకి సంబంధించినవి, ఈ అక్యూట్ ఎమర్జెన్సీవి, ఇటువంటివి తప్ప ఇక ఇవన్నీ ఒక 30-35% వేసుకున్నా మిగిలిన 40, 60, 55% వరకు క్రానిక్ రోగాలే ఉంటాయి. ఆ అన్ని రకాల రోగాలు దాని దగ్గర తగ్గుతాయి. ఆ క్వశ్చన్ ఎందుకంటే బోర్డు పైన చూసాను నేను, సంతానోత్పత్తి అనుకోండి, ఇంకా అన్ని బీపీ, షుగర్, అక్యూట్ ఎమర్జెన్సీస్ తప్ప క్యాన్సర్, ఎయిడ్స్ అనే చావు తప్పని రోగాలు, అలానే డెలివరీస్ లాంటివి, అది ఆడవాళ్ళు చేసేది. చంటి పిల్లల వైద్యం నిపుణులు చేసే వైద్యం, అలానే ఏంటి కాల్ ఫ్రాక్చర్స్ గీచర్స్ అయ్యే కేసెస్, ఇటువంటివి తప్ప ఇవన్నీ ఒక 40% ఒక రోజు వస్తుంది. ఇక మిగిలిన 60% అయితే మామూలు జబ్బులు, గూదాము, ఎడ్సగ్గి, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, అవన్నీ తగ్గించగలం. ఇక మీరు అన్నట్టుగా మీకు అందరికీ తెలిసింది భారతీయులు అంటే టెక్నిక్. ఇది నేను కనుక్కున్న ఒక మాలిష్ టెక్నిక్, మసాజ్ టెక్నిక్ అని. అది మీరు కేరళలో నేర్చుకున్నారా సార్? ఇది కేరళలో నేను చదివింది కంటి వైద్యం, కంటి నరాల స్పెషలిస్ట్. అది చేస్తూ అది వచ్చినప్పుడు అవి చేస్తాను. ఇది నేను యాక్సిడెంటల్ గా కనుక్కున్న ఒక టెక్నిక్. ఇది అంటే మీకు భగవత్ కృప, అంటే మీ ద్వారా సమాజానికి సేవలు అందియాలని చెప్పేసి
ఆయన మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అదే నేను కూడా ఎగ్జాక్ట్లీ. ఇది ఇంతకంటే మించి ఇంకా వేరే మీ గురించి చెప్పడానికి కూడా ఇంకేం లేదు. తర్వాత ఈ అపాయింట్మెంట్ కోసం కానీ ఏది కానీ సార్ని ఇబ్బంది పెట్టకుండా మీరు కనీసం ఇంట్లో ఒక వ్యక్తి అయినా సరే జర్నీ అని ఇబ్బంది అనుకోకుండా వస్తే, ఎందుకంటే ఇలాంటి మహానుభావులకు మనం రిలీఫ్ ఇవ్వాలి. వాళ్ళ సమయం చాలా చాలా విలువైంది. వారు బాగుంటేనే ఇంకో 10 మంది మేలుగోరే వ్యక్తి, వారు బాగుంటేనే కదా సమాజానికి సేవలు అందుతాయి, వైద్య సేవలు. కాబట్టి రిస్క్ అనుకోకుండా, అంటే ప్రతి ఒక్కరికి ఏమైపోయింది, నలుగు డబ్బులు పెట్టేద్దాం తొందర మాది ఎమర్జెన్సీ అనుకున్నారు. అట్లా కాకుండా ఒక విహారయాత్ర లాగా కూడా రావచ్చు. నిజంగా చెప్పాలంటే వచ్చేసి అపాయింట్మెంట్ ఎవరైనా ఒక వ్యక్తి తీసుకొని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఆ రోజు వచ్చి మీరు రాయించుకోండి. మీ ఫ్యామిలీలో ఒకరు ఉంటారా, 2 ఉంటారా, 3 ఉంటారు, అంటే అదొక ధర్మమైన పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి మీరు టెన్షన్ పడకుండా అట్లా వస్తే వారికి వారి విద్యకు మనం నిజమైన గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం, కాదంటారా? కాబట్టి ఇప్పుడు తిరుపతిలో కూడా టోకెన్ల సిస్టమ్ ఉంటుంది, అక్కడ కూడా టోకెన్ సిస్టమ్ పైకి పోవాలి కదా. తొక్కేసిలాటలో పోతే మొన్న జరిగినట్టు దుర్ఘటనలు జరుగుతాయి. అందుకే చెప్పేది రండి, పేర్లు రాయించుకోండి. దూర ప్రాంతం వాళ్ళైనా సరే భద్రకాళమ్మ వారి గుడి, మంచిగా విహారయాత్ర, పాకాల రామప్ప అన్ని ఒక రోజు తిరగండి, వెళ్ళిపోండి, మళ్ళీ అపాయింట్ డేట్ కి రండి. వైద్య విహారయాత్ర అంటారు. వైద్య విహారయాత్ర వైద్య సేవలు. ఆలయాలకు కూడా నేను అందుకే మా వాళ్ళందరికీ అదే చెప్తాను, ఆధ్యాత్మిక విహారయాత్ర అనుకోండి. ఇప్పుడు సడన్ గా విహారయాత్రలు ఏ గోవా అక్కడికి ఎంజాయ్ చేసి వస్తారు తప్ప భగవంతుని దగ్గరకు వస్తే పుణ్యం పురుషార్థం దక్కుతుంది. మీలాంటి మహానుభావుల దగ్గరకు వస్తే అటు వైద్యం ప్రాణము దక్కుతుంది. వీటిని విహారయాత్ర లాగా అనుకోరు సార్. హడావుడి అయిపోతే ఇక్కడ హోటల్లో సినిమాలు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అనే ఒకటి పెట్టుకుంటారు. అది కాకుండా ఎక్కడైనా క్రమశిక్షణ, సమయ పాలన ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి సరైన వైద్యం అందుతుంది. జీవితంలో ఏ వృత్తిలో ఉన్నా సరే ఇలాంటి మహానుభావుల సమయాన్ని కూడా మనం తప్పకుండా గౌరవం, విలువ ఇస్తేనే వారి సేవలు ఇంకా మనం అందుకోగలుగుతాం. సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అసలు మీకు శతకోటి పాదాభివందనాలు తప్ప. ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ద్వారా తప్పకుండా మరీ చెప్తున్నాను, ఇది ప్రజల కోరిక, మీ ఫ్యామిలీ కోరిక. ఇది ఇంకా మీరు వీడియోలో చూస్తారు, మీరు ఫ్యామిలీ కోరిక. మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తప్పకుండా స్పందించాలి. మీకు పద్మశ్రీ లాంటి, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎన్నో జాతీయ అవార్డ్స్ ఉన్నాయి. తప్పకుండా మీకు అవార్డ్స్ రావాలి. ఆ అవార్డ్ ఫంక్షన్లో తప్పకుండా శ్రీదేవి మీ పక్కన ఉండాలని కోరుకుంటున్నా సార్ నేను. మా గురువు గారు చెప్పింది ఒకటే, ఆశించి చేసే ఏ పని అయినా సరే, ఏ సేవ అయినా అది సకాముఖ సేవ అవుతుంది. భగవద్గీతలో చెప్పింది కూడా అదే. చేసే సేవ ఎలా ఉండాలి, ఏమీ ఆశించకుండా చేయాలి. రోగుల దగ్గరనే పైసలు తీసుకుంటూ నాకు పద్మశ్రీలు, పద్మవిభూషణలు ఎందుకమ్మా? ఒకవేళ మీ ఛానల్ ద్వారానో లేకుంటే ఏ తగ్గించుకున్న ఏ ప్రముఖ రాజకీయ నాయకుడి ద్వారానో ఆ పెద్ద కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళితే నా పేరు వాళ్ళు పరిశీలించి ఒకవేళ ఇచ్చే అర్హత వాళ్ళకు ఉంటే తీసుకుందాం, తీసుకోవాలి సార్. అంతే తప్ప అవన్నీ ఆశించి మాత్రం ఇప్పుడు ఒకప్పుడు సార్, అప్పుడు పురాతన కాలంలో మంచి అనేది తొందరగా స్ప్రెడ్ అయ్యేది. ఇప్పుడు చేసే మంచి, అందుకే సేవలు అనే పదం ఎందుకు ఉపయోగిస్తుంటామంటే, ఇప్పుడు ఒక సేవ చేసామనుకోండి, ఆ సేవకు సంబంధించింది వెంటనే స్ప్రెడ్ అయిపోవాలి. అంటే ధర్మం అనేది నశిస్తుంది కాబట్టి వెంటనే మనం స్ప్రెడ్ చేసేస్తే అందులో 100లో ఒకరన్నా ధర్మం వైపు అడుగులేయడానికి అవకాశం ఉంటుంది సార్. అలా అందుకోసమనే తప్పకుండా స్పందిస్తే ప్రపంచం అంతా మిమ్మల్ని గుర్తించాలి. ఇంకా మీకు అసలు వేరే అవార్డ్స్ అక్కర్లేదు. మిమ్మల్ని దీనికే 24 గంటల టైం సరిపోవట్లేదు. మీరు తప్పకుండా ఇలా ఇంకా ఇలాంటి వైద్య సేవలు మీ ద్వారా అందాలి. శ్రీదేవి మీ పక్కన ఉండాలి పద్మశ్రీ తీసుకున్నప్పుడు. శ్రీదేవి ఎవరు సార్? సరే, ఈ ఛానల్ ద్వారా శ్రీదేవి గారు మీరు వచ్చి నన్ను ప్రజలకు పరిచయం చేసినందుకు మీకు ఎంతతోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అతిగా పొగడకండి. అవార్డు వస్తే తీసుకుందాం, మిమ్మల్ని ఎలాగో తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, డాక్టర్ పాములపర్తి రామారావు గారు ఇలాంటి మహానుభావుల ఇంటర్వ్యూ మనం తీసుకోవడము, వారి సేవలు ఇంకా సమాజానికి అందాలని చెప్పేసి నాకున్న లోపల ఉన్న ఒక తపనను భగవంతుడు ఇంత సత్వర కాలంలో నెరవేరుస్తారు అని అంటే సంకల్పానికి మించిన ఆయుధం లేదేమో సార్. అంటే జస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ఇంటర్వ్యూకి అవకాశం దొరికిందంటే నా సంకల్పంలోనే అమ్మవారు ఉన్నారేమో, అందుకే ఇంత చక్కటి ఇంటర్వ్యూ జరిగింది. ఇంకొక చిన్న మాట సార్ ఏదో చెప్పాలని అనుకుంటున్నా, ఇంకొక మాట చెప్పండి సార్. ఇప్పుడు 25,000 మీరు ఖర్చు పెడుతున్నారు కదా కిరాయికి, మీ పిల్లలకు 4,000 ఇస్తున్నారు కదా, మరి మీకు డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే దానికి ఒకటే,
నేను ప్రభుత్వ ఉద్యోగం చేశాను కాబట్టి నాకు ప్రతి నెల 70,000 పెన్షన్ వస్తుంది. 70,000 పైచలకు. అందులో 30,000 ఖర్చు పెట్టేస్తున్నాను. 40,000 నాకు మా ఇంటికి ఓకే. ఎలాగో పిల్లలు పెద్దగా అయిపోయారు. కొడుకు కెనడాలో ఉన్నాడు, కొడుకు కోడలు, పాప PhD చదివింది, అల్లుడు పాప హైదరాబాద్లో వెల్ సెటిల్డ్, మనమడు వాడు హ్యాపీగా చదువుకుంటున్నాడు. పైసల వ్యామోహం లేదు కాబట్టి నేను ఎవరిని ఏమీ ఆశించదలుచుకోలేదు. ఒకటి, మా హాస్పిటల్లో ఎట్లాగో గుడిలో హుండీ ఉంటుంది కాబట్టి ఒక హుండీ పెట్టాము. తోచిన వాళ్ళు తోచినంత వేస్తుంటారు. ఆ వచ్చిన డబ్బుల్లో కొంత ఖర్చులకి ఉపయోగించి, కొంత వికలాంగులకు, మానసిక వికలాంగులకు, లేకుంటే గుడి ముందు బిచ్చగాళ్ళకు అలా దాన ధర్మాలు చేయటం, ఎవరికైనా అన్నదానం, ఇలాంటి సత్కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైనా సరే ఆర్థికంగా నాకు సహాయం చేయాలి, మీ ఆలయం ద్వారా కావచ్చు, లేకుంటే వేరెవరైనా కావచ్చు. నన్ను అడిగారు కూడా కొందరు రాజకీయ నాయకులు, స్పీకర్ గారు అడిగారు, మీకు ఏమి ఇవ్వాలి చెప్పండి, బ్లాంక్ చెక్ ఇస్తా అని. వద్దు మహానుభావ అన్న, వద్దు. ఆశించి చేస్తున్న సేవ కాదు. సేవ అన్నది ఎప్పుడైనా నిస్వార్థంతో చేస్తే నిష్కామ కర్మయోగి భవ. భగవద్గీత చెప్పి ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్ ప్రిన్సిపల్. నిష్కామ కర్మ చేస్తున్నా. వద్దు, వచ్చిన దాంట్లో ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్ చేసా, పెన్షన్ వస్తుంది, ఐఎమ్ హ్యాపీ విత్ మై అమౌంట్, పిల్లలు వెల్ సెటిల్డ్. ఏం చేసుకుంటాను డబ్బులు? ఒక విచిత్రం మా గురువు గారు చెప్పింది మళ్ళీ చెప్తా, అందరూ సంతోషపడిపోతారు, నవ్వుతారు, ఆశ్చర్యపడతారు కూడా. ఒక జీవము లేని కరెన్సీ నోటు జీవమున్న ప్రతి హ్యూమన్ బీయింగ్ని, రాష్ట్రపతి దగ్గర నుంచి అటెండర్ వరకు అల్లల్లాడిచ్చి ఆటలాడిస్తున్నది రూపాయి నోటు. దాని మీద ఉన్న గాంధీని ఎవరు చూడరు, కానీ కరెన్సీ నెంబర్ 20, 50, 100 చూస్తారు. అందుకని అటువంటి నోట్లు నా జేబులో పెట్టుకోవడం కూడా నాకు ఇష్టపడదు. కాబట్టి ఏమైనా సహాయం చేయాలని మీకు అనిపించినా నేను తిరస్కరిస్తున్నాను. నడిచేది నడవనివ్వండి, ఇలా నడుస్తుంది సార్. అందుకే అంటారు కదా, మన వెంబడి పరమాత్మను రావాలంటే దానికి కూడా ఒక అర్హత అనేది సంపాదించుకోవాలంటారు. అంటే ఆ అర్హత మీకు పరమాత్మకి ఇష్టమైన వ్యక్తి మీరు కాబట్టి ఇంత చక్కగా సేవలు జరుగుతున్నాయి. లేకుంటే ఎన్నో ఆటంకాలు ఎన్నో ఎదురయ్యేవి మీకు. అట్లా కాకుండా మీకంటూ ఒక క్రమశిక్షణ, ఒక సమయపాలనతో మీరు చేస్తున్నారు కాబట్టి మీ సేవలు 100 ఏళ్ళు మాకు అందాలని చెప్పేసి మరీ కోరుకుంటూ ఇంటర్వ్యూ ముగిస్తున్నాం. తప్పకుండా సార్ గురించి ప్రభుత్వానికి చేరాలి, ప్రజలందరూ చూడాలి. మీరు ఎవరెవరైతే వైద్య సేవలు తీసుకోవాలనుకుంటున్నారో సార్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏది ఇమ్మీడియట్ అంటే ఎమర్జెన్సీ సర్వీస్ తప్ప ఏదైనా ఇక్కడ మనకు తగ్గుతుందని చెప్పేసి ఎవరికైనా మీకు ఆ సేవలు కావాలనుకున్నారు డబ్బులు వదిలించుకోవద్దు. రాష్ట్రాలే, 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఎన్నో రాష్ట్రాల నుండి కూడా సార్ దగ్గరకు వచ్చి సేవలు చేస్తూ తర్వాత వాళ్ళు అభిమానంతో ఇచ్చిన ఎన్నో అవార్డ్స్, పెయింటింగ్స్, గిఫ్ట్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ చూపించాలంటే కూడా ఒక హాఫ్ డే సరిపోదు, వీడియోలో మీకు ఇబ్బంది అయిపోతుంది. ఒక్క ముస్లిం వ్యక్తి ఎంత చక్కగా రాశాడు చూడండి. సార్ ఏమంటున్నారంటే పెద్ద పురస్కారాలు ఎందుకమ్మా, ప్రేమతో ఇచ్చిన పెయింటింగ్, ప్రేమతో ఇచ్చిన ఇలాంటి పత్రం సరిపోదా అంటున్నారు. చూడండి, అభినందనలతో డాక్టర్ పాములపర్తి రామారావు గారికి తమరి చికిత్సకు కృతజ్ఞతలతో పాములపర్తి వంశాంకుర ఉపశమన వైద్య మేధారామ ఉచిత అర్చన ఆయుర్వేద సేవా సుగుణ సుధామ మీ వర్చస్సులో ఎంతమంది మీ వర్చస్సులో శాంతం ఉంది, ప్రశాంత విశ్రాంతం ఉంది, మీ చికిత్సలో చల్లదనం ఉంది, పరిష్కార నయం ఉంది, పాములపర్తిలో పరోపకారం ఉంది, గ్రామంలో సహన సంస్కారం ఉంది, నిరాడంబర నిస్వార్థ ధర్మగుణం ఉంది, మంచితనపు అంకిత మనస్తత్వం ఉంది. ఇది మీకు దేవుడిచ్చిన శోభాయమాన సద్వర్తనం. మీరు మాకు అందిస్తున్న ఆరోగ్యప్రదాయ అమృతవరం. ప్రజారోగ్య పరిమళం పాములపర్తి రామం, ప్రజాహృదిగళంలో ధన్య జీవనామం. ఆహా, మీ చేతిలో ఉపకార మంత్రం ఉంది, మీ చేతల్లో సహకార యంత్రం ఉంది. మీ చెంతకు చేరే పలుదిక్కుల జనాలకు ఆరోగ్య మహాభాగ్యపు ఆరామ సరాగం ఉంది. మీ సమర్థతకు అందిన ఆదరణ అవార్డులు ఎన్నో, మీ సేవలకు అలరించిన సత్కార సన్మానాలు ఎన్నెన్నో, మీ ప్రతిభకు నిలువెత్తు పొగడ్తలు ఎన్నెన్నో. అయినా మీలో నిలువెల్లా నిగర్వితనం నిగారిస్తుంది. పాములపర్తి ప్రయాణం సాదా సీదాగానే సాగిపోతుంది. మీ ఆయురారోగ్యానికి భగవంతుడిని మనసారా ప్రార్థిస్తూ, మీ సేవాధర్మాన్ని శ్లాఘిస్తూ, అభినందిస్తూ, కృతజ్ఞతలతో భవదీయ రహమాన్, తిరుమలగిరి, సూర్యాపేట జిల్లా. ఇంకేం కావాలి ఆ మహానుభావుని గురించి మనం చెప్పుకోవడానికి? ఇప్పుడు మనం ఇక్కడ అంటే పాములపర్తి రామారావు గారి సోదరులు, మీ పేరు మీరే చెప్పండి సార్.
పాములపర్తి లక్ష్మణరావు. లక్ష్మణరావు గారు ఇక్కడ ఉన్నారు. వారి ధర్మపత్ని అమ్మ చెప్పండి పేరు సునీత గారు. తర్వాత వారి కోడలు సాహితి, వారి అమ్మాయి శరణ్య, ఇంకా వీళ్ళిద్దరు మనవరాలు. ఇక్కడ మనము సార్ వాళ్ళ సూర్యకి ఫ్యామిలీతో కూడా ఉన్నాము. ఎందుకంటే వారు సమాజానికి ఎట్లా సేవలు అందిస్తున్నారు ఆ అనుభవం అనేది పక్క పక్కనే ఉంటారు అనమాట. ఈ మొత్తం క్యాంపస్ లో సార్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. కాబట్టి సార్ని మనం అడిగి తెలుసుకుందాం. వారి అన్నయ్య వైద్య విధానం వల్ల ఎంతమంది బాగుపడ్డారో సారే చెప్తారు. చెప్పండి సార్. నమస్కారం అండి. నేను ప్రజా వైద్యుడు పాములపర్తి రామారావు గారి చిన్న తమ్మునిగా ఉండుట గౌరవిస్తున్నాను. వారు కూడా తమ జీవితంలో ఎంతో స్ట్రగుల్ చేశాడు. ఈ స్థితికి రావడానికి కూడా ఎంతో కృషి చేశాడు, ఎంతో కష్టపడ్డాడు కూడా. బిఏఎంఎస్ ఆయుర్వేద వైద్యం చేసి తర్వాత పీజీ కేరళ త్రివేంద్రంలో చేశాడు. చేసింది యాక్చువల్గా ఆప్థల్మాలజీ, కంటి వైద్యం గురించి వైద్యం నేర్చుకొని వచ్చాడు. ఆ పీజీ చేయక ముందు కూడా కొంతకాలము కన్సాలిడేటెడ్ మీద కూడా ఉద్యోగం చేశాడు చెర్ల దగ్గర, ఇది భద్రాచలం దగ్గర. ఈ స్ట్రగుల్ ఆయుర్వేదంలోనే చేశాడు, చాలా కష్టపడ్డాడు. తర్వాత మా తండ్రి గారి స్ఫూర్తితో పీజీ చేయాలి అంటే కేరళకు వెళ్ళి అక్కడ కేరళ ఆయుర్వేదానికి ప్రఖ్యాతి. అక్కడికి పోయి తన పీజీ వైద్య విద్యను అభ్యసించి వచ్చి కొంతకాలం వరకు మా తండ్రి గారి యొక్క ఆశయ సాధనకు ఆకర్షితుడై ఉచితంగా వైద్యం చేయాలన్న ఒక దృక్పథంతో ఈ కంటి వైద్యం చేస్తూ ఉన్నాడు. కంటి వైద్యంతో పాటు ఈ పిస్టులా, పైల్స్ ఇటువంటి వైద్యం కూడా ఆయుర్వేదంలో తన యొక్క ఉన్న పరిజ్ఞానంతో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు ఉచితంగానే. తర్వాత కొంతకాలం తన యొక్క వైద్య రంగంలో చేస్తున్న సేవ యొక్క అనుభవంతో ఆయన కొత్తగా స్పాండిలైటిస్, డిస్క్ వీటికి సంబంధించిన యొక్క టెక్నిక్స్ని, అంటే వాటి యొక్క డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, L3, L4 అవి, తర్వాత స్పాండిలైటిస్ వీటి యొక్క సెట్ చేయడం అనే టెక్నిక్స్ని తన యొక్క అనుభవంతో కనుక్కున్నాడు. దాన్ని తన దగ్గరికి వచ్చే పేషెంట్స్, రోగులకు మీద ప్రయోగం చేస్తూ, ఎందుకంటే అది ఆయుర్వేదం కదా, మనకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రమాదం కానీ ఉండవు కాబట్టి ఆ విధంగా తన యొక్క టెక్నిక్స్ని చేస్తూ ప్రావీణ్యం సంపాదిస్తే ఎంతోమందికి ఉపయోగపడుతూ వస్తుంటే దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. మిగతా వైద్యాన్ని మానివేసి దీన్నే ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. దానివల్ల ఇప్పటి వరకు నాకు తెలిసిన పరిజ్ఞానంతో కొంత లక్షల మంది కూడా సహాయం పొందారు. అయితే ఆయనే ఫ్రీగా ఉచితంగా సేవ చేయడం అన్నది మాత్రం మా తండ్రి గారి యొక్క ఆశయ సాధన. ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పాడు. ఎందుకంటే వైద్యం అన్నది మనకు భగవంతుడు ఇచ్చిన వరము. తన దగ్గరికి వచ్చిన రోగులను డబ్బుల గురించే కనుక వైద్యం చేస్తే అది వైద్య విధానానికి విరుద్ధము. వైద్యం చేసి ఉచితంగా వైద్యం చేసి రోగిని స్వస్థత స్వాంతన చేకూర్చడమే వైద్య ధర్మము. కానీ వాళ్ళు సంతోషంగా కృతజ్ఞతాభావంతో ఏమైనా డబ్బులు కానీ ఏదైనా వస్తువుపైన కానీ ఇస్తే దాన్ని స్వీకరించడం అన్నది వారి యొక్క పరిజ్ఞానము, ధర్మం అన్నది వారి పరిజ్ఞానం. కానీ ఎవరిని ఏమీ ఆశించొద్దు, ప్రోద్బలం చేయొద్దు, ఉచితంగానే సేవ చేయాలి అన్న దృక్పథంతో చేస్తున్నాడు. ఎంతోమందికి సేవ చేస్తున్నాడు, ఇప్పటి వరకు కూడా చేస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే దానికి తోడు ఆయనకున్న ఆధ్యాత్మికత కూడా ఎంతో దోహదపడుతున్నది ఈ సేవకు. ఆయన కూడా ఒక గురువు గారు ఉన్నారు. వారి యొక్క సాంగత్యంతో, వారి యొక్క బోధతో అటు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తూ ఇటు ప్రజలకు వైద్య రంగంలో సేవ చేస్తూ పేరు ప్రఖ్యాతులు గడించినందుకు వారికి నమస్కరిస్తూ వారి కనిష్ట సోదరునిగా నేను కూడా గర్వపడుతున్నాను. కాకపోతే మా దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు, అన్నయ్య గారికి సిఫార్సు చేయమని. అది ఒక్కటే మాకు ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే అది ప్రజా వైద్యుడు కాబట్టి మనం కూడా ఎక్కువ ఏదో వాళ్ళు నడవలేని స్థితిలో కానీ పూర్తి అనారోగ్యంగా ఉంటే రికమెండ్ చేస్తాం. కానీ మామూలుగా ఉంటే మాత్రం కొంచెం వారిని వ్యవధి అడుగుతాము, వారి అపాయింట్మెంట్ ఇప్పేయటానికి. మొత్తానికి ఇటువంటి నిస్వార్థ సేవ ఇన్నేళ్ల నుండి చేస్తున్న మా అన్నయ్య పేరుని యాక్చువల్గా ఎవరైనా సమాజంలో ఎవరైనా ఉన్నతాధికారులు కానీ ప్రజలు ఈ ప్రజానాయకులు కానీ గుర్తించి పద్మశ్రీకి కానీ పద్మవిభూషణ్కి కానీ సిఫార్సు చేయవలసి ఉండే, ఇప్పటివరకే ఎప్పుడో చేయవలసి ఉండే. ఎందుకంటే మనం పేపర్లలో చూస్తున్నాం ఎంతోమంది సామాన్యులకు మోదీ గవర్నమెంట్ ఇస్తున్నాయి కాబట్టి వీరికి ఎప్పుడో రానుండే.
ఇక అది దైవ నిర్ణయం కాబట్టి మనం దాన్ని ఏమంటాము, వీళ్ళు ఎవరన్నా గుర్తించి వారు ముందుపడి వారికి చేస్తే వారికి ఒక సంతృప్తి, దానివల్ల వారికి వచ్చేది ఏముండకపోయినా తన యొక్క ప్రభుత్వం తరఫున కానీ అన్ని ప్రజల తరఫున ఒక సంతృప్తి, ఆత్మసంతృప్తి కలుగుతుంది. కాబట్టి దానికి ఇప్పుడైనా ఎవరైనా గుర్తించి ఈ యొక్క పద్మవిభూషణ్ ఇటువంటి వాటికి అవార్డులకు, ఏది జాతీయ అవార్డులకు నామినేట్ చేయిస్తే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తించి చేస్తే చాలా బాగుంటుందని నేను సోదరుడిగా నా యొక్క విన్నపము మరియు నా యొక్క అభ్యర్థన. మీరు మా దగ్గరకు వచ్చి ఈ విధమైన ఇది తీసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా ఇక చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాస్ ఐఎమ్ ద యంగెస్ట్ బ్రదర్ ఆఫ్ హిమ్. అటువంటి వైద్యుడిని ఈ కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి వైద్యుని యొక్క తమ్ముడినైనందుకు నేను గర్విస్తూ మా అన్నయ్య గారికి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వవలసినదిగా ప్రార్థిస్తూ, ఎందుకంటే వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే ఇంకా నలుగురికి సేవ చేసే భాగ్యం కలుగుతుందని భగవంతుడిని కోరుకుంటూ, మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం. ధన్యవాదాలు సార్. నిజంగా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నారు చూసారా, అంటే ఇందులో ఎక్కువ సామాజిక సందేశం కూడా ఉందండి. ఫ్యామిలీ కూడా, కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువలు కూడా దిగజారిపోతున్న ఈ సమయంలో ఇప్పుడున్న వ్యవస్థలో వారి అన్నగారి గురించి చక్కగా పక్కనే ఉన్నారండి. వారి అన్నగారి గురించి ఎంత చక్కగా చెప్పారో ఒక్కసారి ఇంతకు మించి మనం చెప్పాల్సింది ఏం లేదు. పెద్దవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారు, వాళ్ళ అన్నగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, వారి సేవలను గుర్తించడానికి ఆయన మనస్ఫూర్తి ఎట్లా కోరుకుంటున్నారు అనేది మీకు అర్థమైంది కదా. సో ఇట్లా అంటే సార్కి ఇంకా నిజంగా వారు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తించి ఇలాంటి మహానుభావులకు ఒక ఏమంటారు, వీళ్ళకి మాత్రమే ఉంటుందండి అర్హత. ఎవరికో వస్తుంది, మనం చూస్తుంటాం. నిజంగా చెప్పాలంటే ఆ సేవలు ఏంటి అనేది ఒక్కసారి మన లాంటి మామూలు మనుషులకు కూడా అర్థం కాదు. కానీ సమాజంలో ఉండి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న వాళ్ళకి మాత్రం అవార్డ్స్ రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. డెఫినెట్గా రావాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. ఓకేనా సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. ఓకే అండి, మాది నెల్లూరు. మేము ఇంత ముందు 2 నెలల క్రితం వచ్చాము. ఓకే. అప్పుడు ఎలిఫోర్ 4 డ్యామేజ్ అయినాయి. వస్తే సార్ సెట్ చేశాడు. 2 ఏళ్ళు బాగుంది, ఇంట్లో పని చేసుకుంటున్నా, అన్నీ ఉంటున్నా. నిన్న పండగ కొంచెం దివాన్ లాగాను, అదొకటి మళ్ళీ జారింది. సార్ దగ్గరకు వస్తే ఇప్పుడు మళ్ళీ నయం అవుతుంది. ఎవరైనా రాండి, ఆపరేషన్కి వెళ్ళొద్దు. నేను చేయించుకొని సక్సెస్ కాలేదు, సార్ దగ్గరకు వస్తేనే సక్సెస్ అయ్యింది. కాబట్టి ఎవరైనా సరే ఇట్లా ఇబ్బంది పడేవాళ్ళు ఖచ్చితంగా చేయించుకోండి. సార్ దగ్గరికే రాండి, ఇంకెక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే నాకు ఆపరేషన్ అయింది కాబట్టి చాలా ఖర్చు అయింది, కానీ నాకు సక్సెస్ కాలేదు. సార్ దగ్గరికి వస్తేనైంది. మళ్ళీ రాండి, సార్ దగ్గరికి రాండి. ఆపరేషన్కి వెళ్ళొద్దు, లేడీస్ అస్సలు వెళ్ళొద్దు ఆపరేషన్. మీకు మాట్లాడుతున్నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. సార్ దగ్గరకు వస్తే చాలా వరకు నయమైపోద్ది. అవునా? అదైతే నాకు నమ్మకం బాగా ఉంది. తెలియాలమ్మా, ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి ప్రపంచానికి తెలుస్తేనే కదా. సార్ హ్యాండ్ పెడితేనే తగ్గిపోద్దండి ఓకేనే కానీ. అవునా? చాలా అసలు, ఎందుకంటే నేను చూశాను. మీరు బాధపడకండి. పెట్టె మీద నుంచి చైర్లో తీసుకొచ్చారు నన్ను. ఓకే. అప్పుడైంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నెల్లూరు జిల్లా పుచ్చిరెడ్డిపాలెం నుంచి వచ్చారు. ఓకే. కాబట్టి ఎవరైనా లేడీస్ ఉంటే కనుక ఆపరేషన్కి వెళ్ళొద్దు. మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కానీ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఆపరేషన్ అంటారు. వస్తే కనుక కొంచెం ఓపిక చేసుకొని రావాలి. పోనీ ఇప్పుడు టోకన్ లేదు, గొడవ పడొద్దు. మళ్ళీ రండి, మళ్ళీ టోకన్ ఇస్తారు, మళ్ళీ రండి. ఓపిక రావాలి, అంతేగాని హాస్పిటల్కి వెళ్ళొద్దండి. నమస్తే. సార్ కొంచెం గట్టిగా చెప్పండి మీ ఫీలింగ్. మేము వచ్చేసి నేను ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ చేస్తాను. నా వర్క్ ఏంటంటే స్టూల్స్ మీద ఎక్కువ పొజిషన్, మంచి పొజిషన్ లేకుండా చేయాల్సి వస్తుంది. నాకు C3, C4 ఉంది, L4, L5 ఉంది. సార్ దగ్గర నుంచి రావటం 3 years. నెక్ ప్రాబ్లం, సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ వస్తుంది. ఓకే. షివరింగ్ వస్తాయి, లెగ్ వస్తుంది, సైటిక్ ఉంది. సార్ వల్ల ఆటోమేటిక్ గా నాకు నమ్మకం వచ్చిన తగ్గింది. అవునా? ఇప్పుడు ఎప్పుడైనా వర్క్స్ మీద కొంచెం స్ట్రెస్ అయినప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ సార్ కోసం వస్తుంది. ఎక్కడికి వెళ్ళని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి ఎన్నో తిరిగి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్నో చూసినా మెడిసిన్స్ వాడితే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది ఆ మెడిసిన్స్ వల్ల. అసలు ఆ మెడిసిన్స్ అవాయిడ్ చేసిన ఓన్లీ సార్ దగ్గరికి పెయిన్ వస్తాయి.
ఓకే, ఎక్కడికి వెళ్ళాలి. ఇంత కొన్ని వందల మంది వెయిట్ చేస్తున్నారు అసలు టోకెన్స్ కోసం అన్ని. చాలా సార్ అస్తవాసి చేయబట్టంగానే పెయిన్ అనేది ఆటోమేటిక్గా మన బ్రెయిన్ లో వచ్చేస్తుంది. అంతేనా? ఓ సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ. పాముల పర్తి మీ చింత చేరగానే కలిగేను సంతృప్తి. పాముల పర్తి మీ చేయి తగలగానే కలిగేను విముక్తి. పాముల పర్తి చాలా చక్కగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ వైద్యం అందాలంటే తప్పకుండా సార్ దగ్గరికి రావాలి, మీరు అందించుకోవాలి. అది కూడా అక్రమ మార్గంలో కాకుండా సక్రమంగా వచ్చి సక్రమంగా వారి పేరు నిలబెట్టే మార్గంలో మనం ప్రయాణిస్తే వారికి మనం ఇచ్చే నిజమైన గౌరవం అని నేను అంటాను. మీరేమంటారు? కాబట్టి శ్రీదేవి ఎప్పుడు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అందరికీ నమస్తే.